ఆజాద్ కశ్మీర్ కామెంట్పై దుమారం కొనసాగుతోంది. పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి వ్యాఖ్యాత సనామీర్ తన ఆజాద్ కాశ్మీర్ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గటం లేదు. ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదంటోంది. పైగా దాన్ని అనవసరంగా రాజకీయం చెయ్యొద్దంటోంది. మహిళల ప్రపంచ కప్ 2025 క్వాలిఫైయర్స్లో భాగంగా పాకిస్తాన్ బంగ్లా మధ్య జరిగిన మ్యాచ్లో ఈ కామెంట్స్ చేసింది సనామీర్. ఆ మ్యాచ్లో కామెంటేటర్గా వ్యవహరించిన ఆమె పాక్ క్రీడాకారిణి నటాలియా పర్వేజ్ ఆజాద్ కాశ్మీర్ నుంచి వచ్చినట్టుగా వ్యాఖ్యానించింది. క్రికెట్ కెరీర్ కోసం ఆమె లాహోర్లో ఎక్కువగా శిక్షణ తీసుకుంటుందని చెప్పింది. అయితే లైవ్ మ్యాచ్లో ఆజాద్ కాశ్మీర్ అనడంపై భారత అభిమానులు నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వ్యాఖ్య అని, క్రీడా వేదికపై ఇలాంటివి తగవని సోషల్ మీడియా వేదికగా ఆమెను ఏకిపారేస్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని, దయచేసి క్రీడల్లోకి రాజకీయాలు లాగొద్దని ఆమె అంటున్నారు. వ్యాఖ్యాతగా క్రీడాకారులను పరిచయం చేయడం తన బాధ్యత అంటూ క్రీడాకారుల నేపథ్యం చెప్పడం తప్పేలా అవుతుందని ఆమె సమర్థించుకుంటోంది. నటాలియా ప్రొఫైల్లో ఆమెది ఆజాద్ కాశ్మీర్ అనే ఉందని దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా జత చేస్తోంది. అయితే వివాదం తలెత్తాక ఈ ప్రొఫైల్ మార్చారు. తన వ్యాఖ్యలపై సనామీర్ వివరణ ఇచ్చింది. క్షమాపణ మాత్రం చెప్పలేదు. ఇప్పటికే పురుషుల ఆసియా కప్ షేక్ హ్యాండ్ నుంచి ట్రోఫీ వరకు వివాదంగానే ముగుస్తాయి. ఈ పరిస్థితిలో మహిళల ప్రపంచ కప్ ఎలా జరుగుతుందోనే ఆసక్తి అందరిలో ఉంది.